ఓం కాలభైరవాయ నమో నమః. అసలే ఆషాఢ మాసం 12వ తారీఖు 8వ నెల 2026వ సంవత్సరము ఆషాఢమాస కృష్ణపక్ష బహుళ అమావాస్య బుధవారము పుష్యమీ నక్షత్రంతో కూడుకున్న ఆశ్లేష నక్షత్రం కూడుకున్న అమావాస్య సందర్భము. చాలా అరుదుగా వచ్చేటువంటి అమావాస్య సందర్భంగా ఎలాంటి ఇబ్బందులైనా, ఎలాంటి ఆర్థిక సమస్యలనైనా, ఎలాంటి అనేక రకాల అష్ట కష్టాలను ఎలా తొలగించుకొని అష్ట ఐశ్వర్య స్వాగతం పలుకాలో మీకు తెలుసా? కన్యరాశి వారికి ఈ విశేషమైనటువంటి పుష్యమీ నక్షత్రంతో కూడుకున్న ఆశ్లేష నక్షత్రంతో కూడుకున్నటువంటి అమావాస్య సందర్భంగా ఆశ్లేష నక్షత్రాధిపతి బుధుడు, ఇక్కడ రాశాధిపతి కూడా బుధుడే అవ్వడం వలన విశేషంగా రావి చెట్టు వృక్షం చుట్టూ ఒక 108 సార్లు ప్రదక్షిణ చేయడము, ఆకుపచ్చ వర్ణం కలిగినట్టు గాజులను చెట్టు వృక్షానికి వేలాడదీయడము, ఒక మంచి ముడుపును ఆకుపచ్చ వస్త్రంలో పిడికెడంతా పెసరను పోసి 17 రూపాయల బిళ్ళలు పెట్టి ముడుపు కట్టండి. సకల దోషాలు తొలగించుకొని ఐశ్వర్యం కన్యరాశి వారి సొంతం.